ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరి ధైర్యం అక్కడ చావుతో పోరాడుతూ ఉంటే ఇంకా ఎలా ధైర్యంగా ఉండమంట వాద్య? నీకు తెలియదు ఆద్య, ఆయన నాకు పిలుపుకే మామయ్య. అయినా మా నాన్న కంటే ఎక్కువ నాకు మా అమ్మా నాన్నలతో కంటే ఎక్కువగా నేను మామయ్య వాళ్ళతోనే గడిపాను. నన్ను కన్న కొడుకులా చూసుకున్నాడు. ఆయన భుజాల మీద పెరిగిన వాణ్ణి నేను. తన భుజాలని ఉయ్యాల చేసి ఆడించిన మామయ్య ఈరోజు అలా చావు బతుకుల మధ్య పడుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. డాక్టర్లు బతకరు అని చెప్పేశారు. ఆ పెద్ద ఆయన పరిస్థితి చేదాటిపోయిందంటున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయమేస్తుంది. అది భయమేస్తుంది. శ్రీను, శ్రీను, ఊరుకో శ్రీను. పెద్దనాన్నకేమీ కాదు శ్రీను. ఎక్కడికి? చూడు, నీ కొడుకు దాని మీద పడి ఎలా ఏడుస్తున్నాడో. పెళ్ళై ఎన్ని రోజులైనా సరిగ్గా నా పక్కన నిలబడలేదు, కానీ దాన్ని చూడు. వాడు వాళ్ళ మావయ్యకి బాగాలేదన్న బాధలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు పోయి నోటికొచ్చినట్టు వాగావంటే 4 పీకుతాడు. అందుకని ఇలాంటివన్నీ చూస్తూ ఊరుకోమంటున్నావా? పెళ్ళయింది నాతో, తిరిగేది దాంతోనా? చూడు చారు, ఇది మాట్లాడే సమయం కాదు. మా అన్నయ్య అంటే వాడికి ప్రాణం. నేను మా ఆయన చెప్పినా చేస్తాడో లేదో తెలియదు, కానీ మా అన్నయ్య ఏం చెప్పినా చేస్తాడు. వదిన చెప్పేది నిజమే చారు. సీనునిప్పుడు కదిలించడం మంచిది కాదు. నువ్వు వాడికి దగ్గర కావాలంటే మా అన్నయ్యకి దగ్గర కావాలి. ఆయనకి నచ్చినట్టు ఉండాలి అని చెప్పాను. నువ్వున్నావా? ఆయనకి నచ్చాలని అంట్లు తోవడం, ముగ్గులు వేయడం నా వల్ల కాదు. అప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు, నువ్వు ఇలాగే ఉండాలి. నువ్విలా వాళ్ళని చూసిన ప్రతిసారి బాధపడే పరిస్థితి రాకూడదు అనుకుంటే వదిన చెప్పిన మాట వినాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.